వాళ్ళకి ఛాన్సెస్ ఉండవు ప్లే ఆఫ్కి. అలానే ఎల్ఎస్జీ మ్యాచ్ వాళ్ళు కూడా గెలవాలి. వాళ్ళు గెలవకపోతే కూడా ఇప్పుడు ఏం కోరుకుంటారంటే ఎంఐ గెలవాలని కోరుకుంటారు, ఎల్ఎస్జీ ఓడిపోవాలని కోరుకుంటారు ఈ సిఎస్కే అలానే ఎస్ఆర్హెచ్. ఎందుకంటే ఎల్ఎస్జీ గెలిచిందంటే వాళ్ళు 12 పాయింట్లతో పైకి వెళ్తారు కాబట్టి 10 మ్యాచ్లకి ఖచ్చితంగా సిఎస్కే నెక్స్ట్ మ్యాచ్కి గెలవాల్సి ఉంటుంది. ఈ రకంగా చూసుకున్నా కొంచెం ఎల్ఎస్జీ ఓడిపోవాలని అయితే వాళ్ళు కోరుకుంటారు. చూద్దాం మరి ఈరోజు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎంఐ గెలిస్తే మటుకు కొంచెం వాళ్ళ ప్లే ఆఫ్ ఆశలు కొంచెం సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఓడిపోతే మటుకు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఎల్ఎస్జీ క్వాలిఫై ఛాన్సెస్ చాలా మెరుగుపరుచుకుంటుంది. ఇది ఓవరాల్గా నిన్న జరిగిన మ్యాచ్ తోటి అయితే పైన ఆర్ఆర్ కేకేఆర్ ఆల్మోస్ట్ డిసైడింగ్ అయిపోయినట్టే. ఆర్ఆర్ అయితే 100% అయిపోయింది, కేకేఆర్ కూడా ఆల్మోస్ట్ 100% అయిపోయినట్టే. ఇంకా సిఎస్కే ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జీ మరి చెప్పలేము, ఇంకా జీటీ ఉంది, అన్ని రేస్లో ఉన్నాయి. మరి టన్లో ఏదో వస్తుందని చూడాలి. ప్రస్తుతానికి సిఎస్కే ఎస్ఆర్హెచ్ పైన ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ 3 మ్యాచ్లు గెలిచినా వాళ్ళకి, ఎందుకంటే ఇంకా 5 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఏ 3 మ్యాచ్లు గెలిచినా కూడా వాళ్ళు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మరి చూద్దాం ఏం జరగబోద్దు.